అమ్మా కొంత బిచ్చం పెట్టమ్మా తల్లి, లోకమాత, జగదాంబిక అంటూ సాధువు బిచ్చం అడిగాడు. ఇంట్లో నుంచి చాటడు బియ్యం తీసుకొని కృష్ణార్పణం, శివరాత్రికి శివార్పణం అని జోలులో పోసింది అమ్మగారు. 1000 రూపాయలు జోబులో పెట్టింది. ఆనందంతో సాధువు అడిగాడు, అమ్మా మీ మామ వయసు ఎంత? సంవత్సరం పిల్లోడు స్వామి. అత్తగారి వయసు 6 నెలల పాప. అయితే నీ భర్త వయసు వాడుగా పుట్టలేదు స్వామి. అయితే నీ వయసు 6 ఏళ్ళు స్వామి. ఏమ్మా నీ గుబులు లేసిందా? లేదు స్వామి, బాగుండా. ఏంట్రా తల్లి అలా మాట్లాడతావు? మీ మామ ముసిరోడు, ఏంది ఇంత మాట్లాడతావు అంటే, స్వామి మా మామకు ఇలార్థానికి 90 ఏళ్ళు ఉన్నాయి. పరమార్థంగా తీసుకుంటే సంవత్సరం నుంచి గురువు దగ్గర చేరి బల్లో చేరి బుద్ధిమంతునిగా బతుకుతున్నాడు. అత్త మాత్రం 6 నెలల నుంచే బల్లో చేరింది. భర్త 60 ఏళ్ళు ఉన్నాయి, లాభం లేదు, వాడు ఇంకా పుట్టలే అంటే బలిదేరలే. నాకు 50 ఏళ్ళు లాభం, 50 ఏళ్ళు ఉంది కానీ లాభం లేదు. నేను 6 ఏళ్ల నుంచే ఈ బల్లో చేరా. ఆ మాటతో సాధువు పట్టిన బూజు పోయింది. అమ్మా నాకు సరైన జ్ఞానమని చేసినావు. నా జన్మ ఈ రోజు నుంచి మారుతుంది. నేను పుట్టింది ఈ రోజే. వేషం వేసిన, గడ్డం పెంచిన, కాషాయం కట్టిన లాభం లేదు. నాకు సరైన జ్ఞాన భిక్ష పెట్టిన మాత, నీకు ఇదే నా నమస్కారం. కనుక నువ్వు ఎంతకాలం బతికా, ఎంతో కాలం బతికానని పొంగిపోవద్దు. జ్ఞాన జ్యోతి వెలిగించుకో. జై భారత్.